ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్లైన్లో మంత్రుల ఆమోదం తీసుకున్న ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి బుధవారంతో ముగియనుంది. ఈ పరిస్థితిలో మరో 4 నెలల కోసం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సుమారు 1,30,000 కోట్ల మేర ప్రతిపాదనలు చేసింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్స్, గ్రాంట్స్కు ఆమోదం తెలిపేలా ఆర్డినెన్స్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్డు మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1,100 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్కు నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.